హాయ్ హలో అందరికీ నమస్కారం. మేము ఈరోజు చిలుకూరి బాలాజీ టెంపుల్కి వచ్చాం. మనము ఇక్కడ ఉండే వెంకటేశ్వర స్వామిని దర్శనం చేసుకుంటున్నాం. వెంకటేశ్వర స్వామిని మనం వీసా గాడ్ అని కూడా అంటాం ఇక్కడ, ఎందుకంటే చాలా మందికి వీసా ఇప్పించాడు కాబట్టి. ఈ రోజు మేము లోపలికి వెళ్ళి దర్శనం చేసుకుంటాం. అంత లోపల మా మమ్మీ 108 ప్రదక్షిణాలు చేస్తుంది. 108 ప్రదక్షిణాలు అలో లేదు కాబట్టి లోపల, బయట మహాప్రదక్షిణాలు 11 చేస్తుంది. పదవే ఇష్యూ మనము గుడికి వెళ్దాం. ఇక్కడ మనం ముక్కోవచ్చు. ఇంతకుముందు ఎంట్రన్స్ ఇక్కడ ఉండేది, బట్ ఇప్పుడు మనము అక్కడ నుంచి ఎంటర్ రావాలి, ఎందుకంటే ఇక్కడ ఎంట్రన్స్ లేదు కాబట్టి. చూడండి, ఇది దర్శనం చేసుకునే దారి. ఇది మనం 11 ప్రదక్షిణాలు వేసే దారి. గుడిలోకి ఎంటర్ అయ్యాక రైట్ సైడ్ టెంకాయలు పగలగొట్టే ప్లేస్ ఉంది. అక్కడ టెంకాయలు పగలగొట్టుకొని మేము లోపలికి వెళ్ళాము. ఇక్కడ వీడియోలు కానీ ఫోటోలు కానీ తీయకూడదు కాబట్టి మేము వీడియో కానీ ఫోటోలు కానీ తీయలేదు. ఈ చిలుకూరి బాలాజీ టెంపుల్లో విశేషం ఏమంటే ఇక్కడెక్కడ కానీ హుండీలు ఉండవు. ఇక్కడ బాగా దర్శనం చేసుకొని బయటకు వచ్చాము. ఇక్కడ ప్రాంతం ఎంతో విశాలంగా ఉంది, ఈ ప్లేస్ మొత్తం. తర్వాత రైట్ సైడ్కి వెళ్ళగానే చిన్న శివాలయం ఉంది. ఆ శివాలయంలో దర్శించుకొని వచ్చాం. మొత్తానికి దర్శనం అయితే బాగా జరిగింది. మా మమ్మీ 11 చుట్లు తిరిగేసి వచ్చే వరకు మేము వెయిట్ చేయాలి. అంతలోపల మేమిద్దరం మొత్తం షాప్స్ చూసుకొని వస్తాం. పదండి. బబుల్ గన్ కొని అక్క ప్లీజ్. సరేలే, బయటికి వెళ్ళినప్పుడు కొని.